నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిమ్స్ ఆసుపత్రిలో ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్ పరికరాల ప్రారంభం. మారుతున్న సాంకేతికత అందిపుచ్చుకునేలా వైద్యులు కృషి చేస్తున్నారన్న మంత్రి హరీష్ రావు. బండి సంజయ్కు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్. ఈడీ నోటీసులు వస్తాయని బీజేపీకి ముందే ఎలా తెలుసని ప్రశ్న. ట్రాన్స్జెండర్ను ప్రేమించి వివాహమాడిన యువకుడు. లింగ మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిన మరో యువకుడు. తెలంగాణలో విద్యార్థులను కేసీఆర్ మోసం చేశాడన్న మల్కాజ్గిరి బీజేపీ అధ్యక్షుడు. మియాపూర్ నుండి అమీర్పేట్ వరకు మెట్రో రైల్లో గ్రాడ్యుయేట్లతో కలిసి భిక్షాటన. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 2 కోట్లతో సమకూర్చనున్న ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, అల్ట్రాసోనిక్ ఆస్పిరేట్ వైద్య పరికరాలను ట్రామా బాక్లోని 3వ ఫ్లోర్లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుతున్న సాంకేతికత అందిపుచ్చుకునేలా వస్క్యులర్ సర్జరీ సింపోసియం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ దామోదర్ రెడ్డి కుంబాల మంచి హృదయంతో వచ్చి మనకు నైపుణ్యాలు పెంచుతున్నారని అన్నారు. బండి సంజయ్కు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. బండి సంజయ్ తడిబట్టలతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంకు రావాలని, తనకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చినట్లు చూపించాలని అన్నారు. బండి సంజయ్కు తంబాకు వల్ల నోరు తిరుగుతలేదని అన్నారు. తమకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపీకి ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా, నేను ప్రజలందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు నిజాలని మీరు గమనించండి. మీరు గుండెల మీద చేసుకుంటే మీకు అది తెలుస్తుంది, మీకు ఏం జరుగుతుంది అనేది. మనం అందరం కూడా మళ్ళీ ఉద్యమ బాట పట్టాల్సిందని నేను తెలియజేస్తూ, మరి నాకు ఇప్పుడు ఏదైతే ఈడీ నోటీస్ వచ్చిందో ఆ ఈడీ నోటీస్ గురించి మరి నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. ఇటువంటి ఈడీ నోటీసు ఈవెన్ న్యాయవాదులే ఆశ్చర్యపోతా ఉన్నారు. దీంట్లో ఎటువంటి క్రైమ్ నెంబర్ కానీ, ఎటువంటి కేసు తాలూకు కానీ, ఎటువంటి సబ్జెక్టెడ్ క్రైమ్ కానీ, ఎటువంటి ఎలిగేషన్ కానీ, ఎటువంటి కంప్లైంట్తో ఈ ఈడీ నోటీస్ అనేది ముడిపడలేదు. ఈ ఈడీ నోటీస్ కేవలము నా వ్యక్తిగత వివరాలు అంటే నా బయోడేటా మాత్రమే అడుగుతా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ యావత్ ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా. ఈ బయోడేటా
ఆన్లైన్లో కూడా నేను సబ్మిట్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా దొరుకుతుంది. మరి ఇది ఉద్దేశపూర్వకంగా పంపించిన నోటీస్ కాకపోతే ఇంకేంది అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ మరి నా సవాల్ని మీరు స్వీకరించాలని చెప్పి నేను హెచ్చరిస్తూ మరి రేపు ఇక్కడే అమ్మవారి ఇక్కడే ఇదే ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం, ఇదే సన్నిధిలో మళ్ళీ కలుద్దాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై కేసీఆర్. జమ్మికుంటలో చూపులు కలిశాయి, మనసులు కలిశాయి, కలిసి జీవనం సాగించాలనుకున్నారు. 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచి నూతన జీవితంలోకి అడుగుపెట్టారు. సాధారణ వ్యక్తులు చేసుకున్న వివాహం అయితే అంత ప్రత్యేకత ఉండేది కాదు. ఓ ట్రాన్స్జెండర్ను చేసుకున్న ఆ వ్యక్తి ఆమెకు బాసటగా నిలుస్తున్నాడు. కొంగొత్త ఆశలతో తన జీవిత భాగస్వామి అయిన ఆమెతో ముందుకు సాగుతానని ప్రకటించాడు. వీణవంకకు చెందిన దివ్య కొంతకాలంగా జమ్మికుంట పట్టణంలో జీవనం సాగిస్తోంది. జగిత్యాలలో నివాసం ఉంటున్నప్పుడు ట్రాన్స్జెండర్గా మారిపోయి అక్కడ పరిచయం ఏర్పడిన అర్షద్ తనను పెళ్లి చేసుకుంటానని 2-3 సార్లు ప్రపోజల్ చేశాడని, అర్షద్గా మారి రాములవారి గుడిలో ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడని దివ్య తెలిపింది. వివాహ బంధంతో ఒకటైన తాము ఆదర్శ జీవితం గడుపుతామని, శుక్రవారం జమ్మికుంటలో ఒకటైన జంట ఇల్లందకుంట రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సత్యవాయ నమః, విక్రమాయ నమః, వ్రతధరాయ నమః, సదా నమః. అతే ఫోన్ చేస్తా. చదువుకున్నా 7th దాకా చదువుకున్నాను. 7th దాకా చదువుకున్నాక ఇంకేంట పేరే పేరు కోసమే నేను ఫస్ట్ నుంచి ఆమెని కంటిన్యూగా ఆమె వెంబడబడ్డా, కానీ ఆమె నో చెప్పింది. కానీ ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడు నేను కావాలనుకుంటే రా అని చెప్తే అది చేసేసిన. ఆమె రమ్మంటే అది చేసిన, పెళ్లి చేసుకుందాం డైరెక్ట్ అని చెప్పి నేను ఇష్టంగా మేము పెళ్లి చేసుకున్నాం. నాకు ఇష్టం ఆమె. ఒక్కసారి చూడండి, ఒక్కటే సార్. అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మేడ్చల్ మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల్లో ఉన్న అందరికీ ఉద్యోగాలు ఇప్పించి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారన్నారు. బీజేపీ మేడ్చల్ జిల్లా సెక్రటరీ విజిత్ వర్మ ఆధ్వర్యంలో మియాపూర్ కుకట్పల్లి మీదుగా అమీర్పేట్ వరకు మెట్రో రైల్లో గ్రాడ్యుయేట్లతో కలిసి భిక్షాటన చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులలో బంధువులలో ఒకరైనా బలిదానం చేశారా అని ప్రశ్నించారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 4 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిస్టర్బెన్స్ కదా, ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది? వాళ్ళందరూ
డిస్టర్బెన్స్ లేదు. ఎవరి 8 ఏళ్ల నుంచి మొత్తం ఆ జీతాలు పడైనాయి. నువ్వు ఒకటి వచ్చి డిస్టర్బెన్స్ అంటావు నీ ఉద్యోగం కోసం. ఒకటి ఉద్యోగం కోసం కాదు కదా మేము కొట్లాడేది. ఇంతమంది వేల ఉద్యోగం కోసం మేము ఇట్లా రోడ్లకి మాకు అవసరం. భారత్ మాతాకి. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి కుటుంబంలో అందరికీ ఉద్యోగం వచ్చింది. రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ముఖ్యమంత్రి ఇంట్లో కానీ వాళ్ళ బంధువులు కానీ ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు లేరు. ఒక్కరు కూడా కనీసం పోలీస్ దెబ్బలు తిన్న వాళ్ళు లేరు. అంతా కూడా షో రాజకీయాలు చేసి పిల్లలందరి మరణాలకు కూడా వారు పరోక్షంగా కారణమయ్యారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలని, ఉద్యోగాలు రాని వారందరికీ నిరుద్యోగ వృత్తి ఇస్తానని ముఖ్యమంత్రి గత ఎన్నికల సమయంలో చెప్పడం జరిగింది. ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచినా కానీ ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి రాలేదు. పైనుంచి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామందికి వయో పరిమితి అయిపోయింది, ఏజ్ లిమిట్ అయిపోయి ఉద్యోగాలు రాక ఒక నైరాశ్యం వాళ్ళ మనసుల్లో కలుగుతున్నది. కనుక నిరుద్యోగ వృత్తి వెంటనే కేటాయించాలని, నిరుద్యోగ వృత్తి గత 4 సంవత్సరాలు ఏదైతే పెండింగ్ ఉందో ఆ 4 సంవత్సరాల పెండింగ్ కూడా తక్షణమే విడుదలయ్యాలని మేము ఈ ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా కోరుతున్నాం. దానికోసం ఈరోజు ఈ కుకట్పల్లి మెట్రో ట్రైన్లో మియాపూర్ నుండి అందరు కూడా నిరుద్యోగులందరూ కూడా బీజేవైఎం పార్టీ ఆధ్వర్యంలో, బీజేవైఎం మోర్చా ఆధ్వర్యంలో అందరూ కూడా ఈరోజు ఈ మెట్రో ట్రైన్ ఎక్కి మెట్రో ట్రైన్లో భిక్షాటన కార్యక్రమం మరియు నిరసన కార్యక్రమం చేయబోతున్నారు. భారత్ మాతాకి. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు. మదనపల్లి పట్టణానికి చెందిన వేదవతి వైశాలి, ఆమె కుమార్తె సాయి వినమ్ర హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేశారని ఆయన వివరించారు. తమ వంతుగా వారికి పూల మొక్కలు బహుకరించి అభినందించడం జరిగిందన్నారు. ఇప్పటికే 24 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేశారని, ఒకే కుటుంబానికి చెందిన తల్లి కుమార్తె కేశాలు దానం చేయడం అభినందనీయమన్నారు. అందరూ అందరికి నమస్కారం. తల్లి కూతుళ్ళు ఒకేసారి కేశాల దానం చేయడం హెల్పింగ్ మైండ్స్ 8 నెలల ముందు మొదలుపెట్టినటువంటి ఈ కేశాల దానంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి తల్లి కూతుళ్ళు మదనపల్లికి చెందినటువంటి వైశాలి గారు, తన కుమార్తె సాయి వినమ్ర స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాల దానం చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఒకే కుటుంబం నుంచి తల్లి నుండి ప్రేరణ పొందినటువంటి కూతురు కూడా, అంటే తను హెయిర్ డొనేట్ చేయడమే కాకుండా తన కూతురు ద్వారా కూడా హెయిర్ డొనేషన్ చేయించారు. క్యాన్సర్ బాధితుల కోసం వారి మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ మొదలైనటువంటి ఈ మహోత్తర కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలు దానం చేయడం చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మహిళల్లో సగభాగం, అంటే అందమే సగభాగం కురులు. ఆ కురుల్ని దానం చేయడానికి ఎంతో గొప్ప మనసు ఉండాలి. ఇప్పటికే దాదాపు 24 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ కేశాలను దానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా సరే క్యాన్సర్ బాధితులకు హెల్పింగ్ మైండ్స్ విగ్గులు అందించడానికి సిద్ధంగా ఉంది. వీళ్ళని స్ఫూర్తి తీసుకొని మరెంతో మంది ముందుకు వచ్చి మంచితనాన్ని 10 మందికి పంచాలని చెప్పి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా హెల్పింగ్ మైండ్స్ సేవలను తెలుసుకొని నేడు హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి తమ కురులను దానం చేశారు. అదేవిధంగా హెల్పింగ్ మైండ్స్ ఈ కేశాల దానానికి స్వచ్ఛందంగా, అంటే ఫ్రీగా హెయిర్ కట్ చేసి సేవలు అందిస్తున్నటువంటి వీగో బ్యూటీ పార్లర్ విజయలక్ష్మి మేడం గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, హెల్పింగ్ మైండ్స్ నిరంతర నిర్విరామ సేవలు అందిస్తుంది. ఒక రక్తదానము, ఫుడ్ బ్యాంక్ సేవలు, స్నేక్ రెస్క్యూనే కాకుండా ఈ హెయిర్ డొనేషన్ లో కూడా మహిళల్ని ఏకం చేస్తూ
వాళ్ళు కూడా పాలు పంచుకునే విధంగా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం చాలా చాలా గర్వించదగ్గ విషయం. ఇదే స్ఫూర్తితో ఇంకా హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు ముందుంటుందని, ఇటువంటి గొప్ప మనసున్న వారు 10 మందికి ఎప్పటికీ ఆదర్శప్రాయులు అని తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్. ఎంతో చరిత్ర కలిగిన చిహ్నాలు, దేశ నాయకుల పోస్టల్ స్టాంప్స్ గురించి నేటి తరం చిన్నారులు తెలుసుకోవడం ఎంతో అవసరమని, దీనివల్ల ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయని గూడూరు రూరల్ సిఐ దశరథ రామారావు వెల్లడించారు. చిల్లకూరులోని ప్రైవేట్ పాఠశాలలో జరిగిన స్టాంప్స్ ప్రదర్శనలో సిఐ పాల్గొన్నారు. నుంచి ఈ యొక్క పోస్టల్స్ స్టాంప్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు. ఆ పోస్ట్ స్టాంప్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నారో దాని యొక్క హిస్టరీ, ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ పోస్టల్ స్టాంప్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు దట్ టైం, దానికి గల కారణాలు కూడా అక్కడ వివరంగా డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్ అందరికీ కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలని, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకునే దానికి ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను పిలిచినందుకు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు ఆల్. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తాడేపల్లి చొప్పరమెట్ల హ్యాపీ వ్యాలీ స్కూల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగిస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. అక్కడ పనిచేస్తున్న 4 కూలీలలో ఒకరు మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు దుర్గాప్రసాద్గా గుర్తించారు. అదృష్టవశాత్తు పాఠశాల విద్యార్థులకు ఎటువంటి ప్రమాదము జరగలేదు. ఇద్దరు వచ్చారు సార్. ఇద్దరులో ఒకరికి దెబ్బలు తగిలి ఒకరికి అది వచ్చినప్పుడు ఇద్దరు పక్క ఇద్దరు పక్క హ్యాపీ వ్యాలీ స్కూల్లో స్క్రాప్ తీసుకోవడానికి వచ్చేసారు. చెప్పాడు షెట్మెంట్ అతను ఫస్ట్ వచ్చినప్పుడు మాట్లాడారు సార్. అంటే స్కూల్లో ప్లాస్టిక్ ఉంది, వేస్ట్ ప్లాస్టిక్ అంటే దాన్ని చూద్దామని వీళ్ళిద్దరు ఒక చోట చేస్తున్నారు. సడన్గా ప్లాస్టిక్ ఉంది. ఏం ప్లాస్టిక్ ఏంటంటే మేము చూడలేదంటే ఏం జరిగింది అంటే మన లెగ్స్ అంటే అప్పర్ బాడీ ఆఫ్ పార్ట్. తీవ్ర ఉద్రిక్తతలతో మాచర్ల అట్టడుగుతోంది. వైసీపీ కార్యకర్తలు సృష్టించిన బీభత్సంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతోందోనన్న భయాందోళన చోటు చేసుకుంది. ప్రశాంతంగా ఉన్న పల్నాడు కాస్త తాజా పరిణామాలతో ఒక్కసారిగా హీటెక్కింది. అధికార పార్టీకి చెందిన శ్రేణులు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇల్లు, కార్యాలయాలు, వాహనాలను తగలబెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరింత ఉద్రిక్తతలు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. అరికట్టాలి మాచర్ల అరాచకాల్ని, ఖండించండి మాచర్ల దురగతాల్ని, అరెస్టు చేయాలి మాచర్ల దోషుల్ని వెంటనే, అరెస్టు చేయాలి వైసీపీ గుండాలను వెంటనే, అరెస్టు చేయాలి వైసీపీ గుండాలను వెంటనే, ఎలా చేయాలి ఎస్పీతో మాట్లాడటానికి వెంటనే, ఎస్పీ కలిసినందుకు ఎస్పీ కలిసేందుకు జీవి అంజన్ వెంటనే ఖండించండి మాచర్ల వైసీపీ అరాచకాలని, ఖండించండి మాచర్ల వైసీపీ అరాచకాలని, అరెస్ట్
చేయాలి మాచర్లో ఉన్న వైసీపీ గుండాలు వెంటనే అరెస్ట్ చేయాలి పిన్నెల రామకృష్ణ రెడ్డిని వెంటనే. ఇట్లాంటి పనులు అనేది చాలా చీప్ ట్రిక్స్ ఇవన్నీ కూడా. తెలుగుదేశం వాళ్ళకి అవసరం రండి, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు తనుకుందాం. పోలీసులు పక్కన పెట్టి రండి, మీరు పోలీసులు తెచ్చుకుంటున్నారు ఎందుకు? ప్రతిదానికి పోలీసులను అడ్డం పెట్టుకొని అనవసరమైన రాద్ధాంతాలు చేయటం, పోలీసులు మీకు సహకరించడం, ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైన చర్య ఇది. మీరు వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఇది ఏమాత్రం కూడా క్షేమకరం కాదు. మీరు ఇట్లాంటి పనులు చేస్తే దీనికి 10 రెట్లు జరుగుతాయి అనేది మాత్రం యథార్థం. విశాఖ జిల్లా గాజువాక శీలానగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద ప్రమాదం జరిగింది. విశాఖ పోర్టు నుంచి ఒరిస్సా రాజ్కోట్కు వెళ్తున్న కంటైనర్ లోడుకు అమర్చిన బెల్టులు తెగిపోవడంతో కార్బన్ బ్రిక్స్ కింద పడ్డాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిమ్స్ ఆసుపత్రిలో ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్ పరికరాల ప్రారంభం. మారుతున్న సాంకేతికత అందిపుచ్చుకునేలా వైద్యులు కృషి చేస్తున్నారన్న మంత్రి హరీష్ రావు. బండి సంజయ్కు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్. ఈడీ నోటీసులు వస్తాయని బీజేపీకి ముందే ఎలా తెలుసని ప్రశ్న. ట్రాన్స్జెండర్ను ప్రేమించి వివాహమాడిన యువకుడు. లింగ మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారిన మరో యువకుడు. తెలంగాణలో విద్యార్థులను కేసీఆర్ మోసం చేశాడన్న మల్కాజ్గిరి బీజేపీ అధ్యక్షుడు. మియాపూర్ నుండి అమీర్పేట్ వరకు మెట్రో రైల్లో గ్రాడ్యుయేట్లతో కలిసి భిక్షాటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.